కర్నూలు జిల్లా కోడుమూరులో పల్లె నిద్ర బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జెండాను కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆకిపోగు ప్రభాకర్ ఆవిష్కరించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ వివరిస్తూ ఉంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన తెలియజేశారు. తెలంగాణ ప్రజలు ఏ విధంగా ప్రభుత్వ మార్పు కోరుకున్నారో ఆ విధంగానే ఏపీ ప్రజలు కూడా మార్పు కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. ఇక అమిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించాల్సిన ముఖ్యమంత్రి తన టెంటు వద్దకే బాధితులను పిలిపించుకొని మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మేము ఇంటింటికి తిరిగి ఒక బాండ్ రూపంలో ఇచ్చాం. ఈ బాండు సంబంధించి అన్ని డీటెయిల్స్ సూపర్ 6 మొత్తం 6 పథకాల గురించి కూడా క్లియర్గా మేము జూలకల్ గ్రామ ప్రజలందరూ కూడా ఇచ్చాం. ఈ సందర్భంగా మాకు వచ్చినటువంటి ముఖ్య సమాచారం ఏంటంటే ప్రజలే స్వచ్ఛందంగా మా దగ్గరకు వస్తున్నారు. వచ్చి మేము ఈ బాండుకు సంబంధించి మమ్మల్ని ఎన్రోల్ చేయండి, నమోదు చేయండి, చంద్రబాబు సార్ ఖచ్చితంగా ఈసారి ఓటేస్తాం, ఈ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం చేశాడని చాలామంది స్వచ్ఛందంగా వచ్చి నమోదు చేసుకుంటున్నారు. భవిష్యత్తు గ్యారంటీ బాబు ష్యూరిటీ అనే కార్యక్రమం మేము మొదలుపెట్టి దాదాపు 2 నెలలైంది. రోజు రోజుకి అపూర్వ స్పందన వస్తుంది. ముఖ్యంగా మహిళలు వాళ్ళ కేరింతలు పెడుతున్నారు, సంతోషపడుతున్నారు. ఉచిత బస్సు సౌకర్యం వస్తుందని, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు వస్తుందని చాలా ఆనందంగా ఉన్నారు. ఈ రకంగా అన్ని వర్గాల్లో ఈ బాండ్ రూపంలో మేము ఇస్తుంటే మాకైతే